నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు మనం సినిమాల్లో చూసుంటాము, ఒక నటుడు ద్విపాత్రాభినయం చేయాలంటే కనుక అతనికి డూప్ని ఉపయోగించేవాళ్ళు. ఆ డూప్ కూడా చాలా చక్కగా ఒరిజినల్ యాక్టర్కి సంబంధించి ఆహాభావాలు కానీ అభినయాలు అంతా కూడా కరెక్ట్గా రిప్లేస్ చేస్తూ ఉంటాడు. ఆ డూప్ అనే పదాన్ని ఉపయోగించేవాళ్ళం. ఉదాహరణకి మనం చలనచిత్రాల్లో ఎన్టీఆర్కి సత్యనారాయణ డూప్గా నటించేవాడు అనే వార్తలు విన్నాం. ఇంకా కొద్దిగా వెనక్కి వెళ్తే ప్రపంచ దేశాల్లో అంటే అప్పుడు సైన్యానికి సంబంధించి కానీ రాజకీయ నాయకులకు సంబంధించి డూపులో ఉన్నారు అనేది మనం చాలా కథనాలు విన్నాం. కొన్ని నిరూపితమయ్యాయి, కొన్ని మాత్రం ఇంకా ఊహాజనితంగానే ఉండిపోయినాయి. మనం ఒకసారి చూసుకుంటే బ్రిటిషు మార్షల్ దగ్గర నుంచి బెర్నాల్డ్ దగ్గర నుంచి అట్లా క్వీన్ ఎలిజబెత్, పుతిను, అట్లాగే మనం సద్దాం హుస్సేను, నార్త్ కొరియా కిమ్, వీళ్ళందరి పేర్లు కూడా వినబడుతూ ఉంటాయి ఈ డూప్ల కింద. డూప్ అంటే వాళ్ళు కరెక్ట్గా పిలిచేవాడు బాడీ డబల్ అని, వ్యక్తిని పోలిన వ్యక్తి బాడీ డబల్ కింద. అట్లా వాళ్ళు శత్రువుల నుంచి ఆత్మ రక్షణ కోసమన్నా లేకపోతే శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేయడానికన్నా కూడా వీళ్ళు ఆ బాడీ డబల్ని ఉపయోగించే వాళ్ళన్న కథనాలు బాగా ఉన్నాయి. అయితే నేను చెప్పిన పేర్లే కాకుండా కొన్ని ప్రూవ్ కానటువంటి మెర్లినా ట్రంప్ వీళ్ళందరూ కూడా ఇంకా స్పెక్యులేషన్ కిందే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది భారతదేశంలో ఒక పెద్ద సెన్సేషనే కాబోతోంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ ఎంపీ బాడీ డబల్ని ఉపయోగిస్తున్నారని సాక్షాత్తు భారతదేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ కాంగ్రెస్ ఎంపీ ఎవరో కాదు, రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి జనవరి 18 నుంచి 25 దాకా ఆయన పాదయాత్ర కింద, బస్సుల కింద, ర్యాలీల కింద తిరిగినప్పుడు ఆయన అస్సాంలో గౌహతిలో ఒక ఎంటర్ అయ్యేటప్పుడు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు అస్సాం ముఖ్యమంత్రి మీద, హిమంత బిశ్వ శర్మ మీద. దేశంలోనే ఆయన అంత అవినీతిపరుడు ఎక్కడా లేడని చెప్పి. అయితే దానికి లీడ్ సీన్ ముందు చూసుకుంటే కనుక కరెక్ట్గా అయోధ్యలో రాముని బాల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న రోజే రాహుల్ గాంధీ అక్కడ ఒక బాటాద్వారా అనే ఒక గుడిలోకి, ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఆ ఆలయం వాళ్ళు మధ్యాహ్నం 3 తర్వాతే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది, అది కూడా వస్త్రధారణ అంతా కూడా మార్చుకొని రావాలి 3 తర్వాత అని చెప్తే రాహుల్ గాంధీ తన గుడిలోకి అనుమతించట్లేదు అని చెప్పి ఒక ధర్నా కూడా చేశారు. ఆ ధర్నా చేశాక ఆ ధర్నాకు సంబంధించి అంతా కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా అయింది, కేసు కూడా రిజిస్టర్ అయింది. బహుశా రాహుల్ గాంధీకి అంత ప్రేమ ఉంటే కనుక సాక్షాత్తు కేంద్రం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ అయోధ్యలో రాముని బాల ప్రాణ ప్రతిష్ఠ రోజు ఇన్విటేషన్లు కూడా వెళ్ళాయి. కానీ దీన్ని పెద్ద పొలిటిసైజ్ చేయడానికి కరెక్ట్గా అయోధ్యలో రాముని బాల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న రోజే అస్సాంలో రాహుల్ గాంధీ కూడా ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే అది మధ్యాహ్నం 3 గంటల తర్వాత దర్శనం అని చెప్పినా కూడా ఆయన నన్ను ఆలయంలోకి రానియట్లేదని చెప్పి ఒక చిన్న పొలిటికల్ సినారియో కింద ఒక పొలిటిసైజ్ చేయడానికి ప్రయత్నించారు రాహుల్ గాంధీ. అయితే దీనికి సంబంధించి అస్సాం ముఖ్యమంత్రిని హేమంత్ బిశ్వాని మీడియా వాళ్ళు పదే అడిగినప్పుడు మీ అంత అవినీతి ముఖ్యమంత్రి ఎవరు, మీ అంత అవినీతి ముఖ్యమంత్రి ఎవరు లేరంటున్నారు రాహుల్ గాంధీ. దీని మీద స్పందించమనగా ఆయన ఇచ్చిన కౌంటర్ అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు, ఒకవేళ అది నిజమైతే కనుక దేశంలో ఏదో పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇది మొట్టమొదటి ఆరోపణ రాహుల్ గాంధీ మీద ఇలాంటిది రావటం. హిమంత్ బిశ్వా ఏమంటారంటే రాహుల్ గాంధీ బాడీ డబుల్ ఉంది, ఆయన ఈ యాత్రలో కూడా బస్సులో కూర్చునే ఉంటారు రాహుల్ గాంధీ. ఆయనకు చాలా దగ్గర వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు. ఆ 8 మందితో రాహుల్ గాంధీ బస్సులోనే ఉంటారు. యాత్ర జరుగుతున్నప్పుడంతా ప్రజలకు అభివాదం చేస్తుంది కానీ లేకపోతే ర్యాలీల కింద వెళ్తుందంతా కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన బాడీ డబల్ వ్యక్తే. అతని చిరునామా, అతని పేరు, ఫోన్ నెంబర్ అంతా కూడా త్వరలోనే బయట పెడతాను అంటూ కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయిన ఆరోపణ చేశారు. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. విదేశీ పర్యటనలకి ఎవరికీ చెప్పకుండా ఆయన వెళ్ళిపోతూ ఉంటారని, ఎస్పీజీకి కూడా చెప్పరని కేంద్ర హోంశాఖ కూడా చాలాసార్లు హెచ్చరించిందని ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ బాడీ డబుల్ రాహుల్ గాంధీది నిజమని తేలితే మాత్రం రాహుల్ గాంధీ మెడకి చాలా పెద్ద నేరమే చుట్టుకోబోతోంది భారతదేశంలో. ఒకవేళ ఈ ఆరోపణ తప్పు అని తెలిస్తే మాత్రం హిమంత్ బిశ్వా కూడా చాలా కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. కాకపోతే హిమంత్ బిశ్వా మాత్రం ఆ రోజు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన సెల్ ఫోన్లో రాహుల్ గాంధీ
బాడీ డబల్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది అయితే మాత్రం ఆయన ఆ వ్యాన్లో ఎలా కూర్చుంటారు అంతా కూడా చూపించారు. అయితే అది మార్ఫింగా నిజమా ఇవన్నీ కూడా తేలాల్సినవి ఉన్నాయి. అంతేకాకుండా ఆ రోజు గుడిలో ప్రవేశించడానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలతో కొంతమంది విద్యార్థులతో ఆయన గుళ్ళో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ పోలీసులు బ్యారికేడ్లు ఇవన్నీ అడ్డం పెట్టారు. దాన్ని నెట్టుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించారు. ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది రాహుల్ గాంధీ మీద. అయితే ఇప్పుడు అరెస్ట్ చేయము, ఇది చర్యలన్నీ కూడా లోక్సభ ఎన్నికల తర్వాత ఉంటాయి, దీన్ని పెద్ద పొలిటిసైజ్ చేస్తారు వాళ్ళు, కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం ఏం చర్యలు తీసుకోవట్లేదని అస్సాం ముఖ్యమంత్రి తెలిపారు. ఇవన్నీ పక్కన పెడితే మాత్రం ఒకవేళ ఈ బాడీ డబల్కి సంబంధించిన ఇష్యూ ఒకవేళ కనుక నిజమైతే ఇది రాబోయే రోజుల్లో పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఆరోపణలు చేసిన వ్యక్తి సామాన్యుడు కాదు, ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి. ఆరోపణలు చేసినవి కూడా రాహుల్ గాంధీ మీద. సో అది చాలా భద్రతకు సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి రేపు పొద్దున ఈ ఆరోపణ నిజమైతే. ఇది మనం ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. ఇది దాదాపు నాకు తెలిసి లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రం దీని మీద ఈ స్టేట్మెంట్ రాదనుకుంటున్నాను. కానీ హిమంత్ బిస్వా మాత్రం అతి త్వరలోనే కొన్ని రోజుల్లోనే బయట పెడతానంటున్నారు. సో ఎవరిది నిజం అనేది మాత్రం మనం క్లియర్గా ప్రూఫ్లతో బయటకు వచ్చేంతవరకు వేచి చూడాలి. థ్యాంక్ యూ.